అత్యాస జిలేబీ అమ్మకుడు. ఒక చిన్న పట్టణంలో గోపాల్ అనే జిలేబీ అమ్మకుడు ఉండేవాడు. అతని జిలేబీలు ఆ ప్రాంతమంతా చాలా ప్రసిద్ధి చెందాయి. వేడిగా చాలా తీయగా ఉండేవి. దూరాల నుంచి కూడా వచ్చి జిలేబీలు కొనేవారు. కాని అతను చాలా అత్యాస గలవాడు. గోపాల్ ఎప్పుడూ కస్టమర్లకు తక్కువ జిలేబీలు తూకం వేసి ఎక్కువ డబ్బు తీసుకునేవాడు. అతనిలా చెప్పేవాడు, అయ్యా, నా జిలేబీలు చాలా ప్రత్యేకం, కాస్త ఎక్కువ ధర తీసుకుంటే తప్పేంటి? గ్రామస్తులు కోపంగా ఉండేవారు, కాని జిలేబీల కోసం ఏమీ చెప్పకుండా ఉండిపోయేవారు. ఒకరోజు ఒక వృద్ధ అమ్మమ్మ అతని దుకాణానికి వచ్చింది. ఆమె చెప్పింది, బాబూ, నాకు 2 జిలేబీలు మాత్రమే ఇవ్వు. గోపాల్ మనసులో అనుకున్నాడు, ఈ వృద్ధ అమ్మమ్మకి ఏమీ తెలుస్తుంది? తక్కువ జిలేబీలిస్తాను, ఎక్కువ డబ్బు తీసుకుంటాను. అమ్మమ్మ జిలేబీ తిన్న వెంటనే చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, గోపాల్ బాబూ, అత్యాస మంచిది కాదు. గుర్తుపెట్టుకో, మనిషి ఏమి ఇస్తాడో అదే తిరిగి వస్తుంది. గోపాల్ నవ్వుతూ అన్నాడు, అమ్మమ్మ, ఈ ప్రపంచం అలా నడవదు. ఆ రాత్రి గోపాల్ దుకాణం మూసి నిద్రపోయాడు. అచానక ధప్, ఏదో శబ్దం వచ్చింది. అతను చూశాడు, తన పెద్ద కడాయిలోని జిలేబీలు తామే బయటికి దూకుతున్నాయి. అవి తిరుగుతూ ఇలా అరిచాయి, అత్యాస గోపాల్, అత్యాస గోపాల్. గోపాల్ భయంతో ఇక్కడక్కడ పరుగెత్తాడు. జిలేబీలు అతన్ని చుట్టుముట్టి గుండ్రంగా ఒక వలయంలా ఏర్పడ్డాయి. కొద్దిసేపటి తరువాత అదే అమ్మమ్మ అక్కడ కనిపించింది. ఆమె ముఖం ప్రకాశిస్తూ ఉంది. గోపాల్ అర్థం చేసుకున్నాడు, ఆమె సాధారణ అమ్మమ్మ కాదు, దేవి లక్ష్మి రూపం. అమ్మమ్మ ఇలా చెప్పింది, గోపాల్, నీ కష్టం మంచిదే, కాని అత్యాస వల్ల నీ పేరు చెడుతోంది. ప్రజలకు ఆనందంగా తినిపించి నిజాయితీగా సంపాదిస్తే నీ జీవితంలో అసలైన తీపి వస్తుంది. గోపాల్ కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు, నన్ను క్షమించండి, ఇకపై నేను ఎప్పుడూ అత్యాస చెయ్యను. మరుసటి ఉదయం గోపాల్ తన దుకాణం బోర్డును మార్చాడు. నిజాయితీ జిలేబీలు, హృదయం నుంచి తీపి. ఇప్పుడతను హృదయపూర్వకంగా జిలేబీలు తయారుచేసి సరిగ్గా తూకం వేసి చిరునవ్వుతో కస్టమర్లకి ఇస్తుండేవాడు. కొద్ది రోజుల్లోనే గోపాల్ దుకాణం ముందు కంటే మరింత ప్రసిద్ధి చెందింది. కథ యొక్క సందేశం, అత్యాస వల్ల తీపి రాదు, సమస్యలు వస్తాయి. నిజాయితీగా సంపాదించిన ప్రతి ముద్ద అత్యంత తీయగా ఉంటుంది. మాయా బ్యాంబూ ఆటో కథ. ఒక చిన్న గ్రామంలో 40 ఏళ్ల రాము నివసించేవాడు. సాధారణ మనిషి, సాధారణ జీవితం. కాని ఒక అసాధారణ సమస్య, అతని ఆటో. కొన్నిసార్లు స్టార్ట్ అవ్వదు, కొన్నిసార్లు మధ్య రోడ్డులోనే ఆగిపోతుంది. గ్రామస్తులు ప్రతిరోజు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండేవారు. అరే రాము, ఇది నీ ఆటోనా లేక చెత్త? దీనికంటే మేం నడిచిపోతే బావుంటుంది. వినండి, మధ్యలో ఇరుక్కోవాలంటే రాము ఆటోలో కూర్చోండి. రాము లోపల మాత్రం విరిగిపోతున్నాడు. ఆ రాత్రి ఇంటి బయట మంచంపై కూర్చొని రాము ఆకాశాన్ని చూస్తున్నాడు. దేవుడా, నేను పూర్తిగా కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ప్రతిసారి ఈ వాహనం నన్ను మోసం చేస్తోంది? అప్పుడే అతని చూపు దగ్గర్లో ఉన్న వెదురు అడవిపై పడింది. అతనికి చిన్నప్పటి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను వెదురుతో బొమ్మలు చేసేవాడు. అకస్మాత్తుగా అతని ముఖంలో వెలుగు మెరిసింది. నా ఆటో మళ్ళీ చెడిపోతుంటే నేనే ఒక ఆటో తయారు చేసుకోకూడదా? గ్రామస్తులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడిదేం చేస్తున్నాడు? ఎండ తల మీదకెక్కినట్టుంది. అరే రాము, వెదురుతో ఆటో తయారు చేస్తావా? గాలి వీస్తే ఎగిరిపోతుంది. కాని ఈసారి రాము పనిలో బిజీగా ఉన్నాడు. పగలు, రాత్రి, చెమట, కష్టం. చివరికి ఒక ప్రత్యేకమైన వెదురు ఆటో సిద్ధమైంది. తేలికగా, అందంగా, బలంగా. మొదటి రోజు అతను దాన్ని గ్రామంలో తీసుకుని వచ్చినప్పుడు మొత్తం గ్రామం ఆగిపోయింది. అరే, ఇదేమిటి? ఇది నిజంగా ఆటోనా? ఇందులో కూర్చోవడం సేఫ్ అవుతుందా? రాము బిడ్డ, నేను కూర్చుంటాను. నీ మీద నాకు నమ్మకముంది. ఆటో కదిలింది. శబ్దం లేకుండా, జర్క్ లేకుండా. అరే, ఇది పాతదానికంటే కూడా బాగుంది. మెల్లగా ప్రజలు కూడా కూర్చోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒకరోజు భారీ వర్షం పడింది. రోడ్లు మొత్తం బురదతో నిండిపోయాయి. అన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. అరే, ఎవరో మమ్మల్ని బయటికి తీసండి! అప్పుడే దూరంలో వెదురు ఆటో వస్తూ కనిపించింది. రండి అన్నయ్యలు, కూర్చోండి. తేలికగా ఉండటం వల్ల అతని ఆటో సులభంగా బురదను దాటిపోయింది. రాము, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎగతాళి చేశాం, కానీ నువ్వు మమ్మల్ని మించి ముందుకు వెళ్ళిపోయావు.
మాయ ఆటోలో లేదు, మాయ నమ్మకంలో ఉంది. సమస్య మళ్ళీ మళ్ళీ వస్తే దారిని మార్చు, ధైర్యాన్ని కాదు. ఆ రోజు తర్వాత రాము కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, ఆ గ్రామానికి ఒక ఆదర్శంగా మారిపోయాడు.